కొండా సురేఖపై వేటుకు మెజారిటీ నేతల పట్టు. రంగంలోకి అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్ ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయ సేకరణ. గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో దర్యాప్తు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గ్ పోలీసుల అదుపులో బిల్డర్ సాజిద్. బిల్డింగ్ కూలిన ఘటనలో అధికారుల చర్యలు. టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సస్పెన్షన్. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ. మండపేటలో పేదల ఇళ్ల కూల్చివేతపై వివాదం. రియల్ ఎస్టేట్ కోసమే కూల్చారు. పుష్కరాల పేరుతో పేదలను రోడ్డున పడేశారన్న తోట త్రిమూర్తులు. ఇవాళ జాతీయ అంతరిక్ష దినోత్సవం. జంజీ ఇంజనీర్లపై ప్రధాని ప్రశంసల వర్షం. పెట్టుబడిదారులను భారత్ ఆకర్షిస్తుందన్న మోదీ. విశాఖలో బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రుల పర్యటన. బీచ్ రోడ్ లో బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ. పాల్గొన్న కేంద్ర మంత్రి మాండవీయ. బెజవాడకు మెట్రో కంటే మౌలిక సౌకర్యాలే ముఖ్యం. మెట్రో ప్రతిపాదనపై కేసినేని నాని అభ్యంతరం. 12,000 కోట్లతో మరో బెజవాడను నిర్మించొచ్చని కామెంట్. మహిళలు పంజరం వీడండి, పితృస్వామ్యాన్ని బద్దలు కొట్టండి. మనుస్మృతి నిర్ణయం సిగ్గుచేటన్న రాహుల్ గాంధీ. దేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం. 10 మంది నుంచి 78 లక్షలు వసూలు. విశాఖలో 3 నిందితులు అరెస్ట్. గుంటూరు ఏఈఎల్సీ నార్త్ పారిస్ చర్చ్ దగ్గర టెన్షన్. పాత పాస్టర్ బాబురావు ప్రార్థనలు. గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసుల భద్రత. తెలంగాణలో ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్ల ఆందోళన. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇవాళ అర్ధరాత్రి బంద్ కు పిలుపు. మంచిర్యాల జిల్లాలో అక్రమంగా ఇసుక తరలింపు. కత్తెరసాల బాగులో తవ్వకాలు. 2 ట్రాక్టర్లు సీజ్. జనగామలో చైన్ స్నాచింగ్. మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన యువకులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. విదేశాలకు అక్రమ నిధులు బదిలీ కేసులో దర్యాప్తు. బోగస్ కంపెనీలతో 186 కోట్లు బదిలీ. గుంటూరు జిల్లాలో సీఏ రామా సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు. బాసర సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు. చిన్న పిల్లలకు అక్షర శ్రీకర పూజలు. అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు. డెహ్రాడూన్లో ఉప్పొంగిన నదులు. అప్రమత్తమైన అధికారులు. ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షం. మురాదాబాద్ లో రహదారిపై నిలిచిన వరద. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. ఒడిశా తీరంలో నౌక మునక. నౌకలో ఉన్న 22 మంది గల్లంతు. 2 కాపాడిన కోస్ట్ గార్డ్స్.